హలో గైస్! చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నా. యాక్చువల్లీ నాకు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సో, నాకైతే హెల్త్ అయితే బాగోలా. సో, అందుకని జేయలా. అండ్ అలాగే కొంచెం టైమ్ మేనేజ్‌మెంట్ కూడా సరిగ్గా లేదని చెప్పాలి. బట్ ఎనీవే అయన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. బట్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే రీసెంట్‌గా అయితే మన సబ్స్క్రైబర్స్ నేను పెట్టిన ఒక వీడియోకైతే కామెంట్ చేశారు. అదేంటంటే ఒక 10 క్వెషన్స్ అయితే అడిగారు. చాలా ఉన్నాయి. చెప్పాలంటే 'థోర్ వర్సెస్ సెంట్రీ' అండ్ 'డాక్టర్ డూమ్ ఫెంటాస్టిక్ ఫోర్‌లో ఉంటాడా లేదా?' ఇలా ఎన్నో ఆసక్తికరమైన క్వెషన్స్ అయితే ఉన్నాయి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఛానల్‌కి ఇప్పుడే కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్‌లో ఇలాంటి కంటెంట్ అయితే చాలా ఉంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఫస్ట్ క్వెషన్ నంబర్ 1 వచ్చేసరికి బ్యాడ్ లక్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు పవన్ జాక్ బ్రో. సో, ప్రవీణ్ జాక్ బ్రో అయితే అడిగారు. సో, గోకు వాళ్ళ ఫాదర్ అయిన బ్యాడ్ లక్ స్టోరీ చెప్పండి బ్రో అని. అయితే బ్యాడ్ లక్ వచ్చేసరికి ఒక సయాన్. సో, తను గెయిన్ అనే ఒక అమ్మాయిని అయితే పెళ్లి చేసుకొని రాట్టేజ్ అనే ఒక కొడుకునైతే కంటాడు. అండ్ తన కొడుకుని కన్న తర్వాత అయితే తనకి ఒక మిషన్ అయితే ఇస్తాడు కింగ్ కోల్డ్. కింగ్ కోల్డ్ ఎవడంటే ఫ్రీజా వాళ్ళ నాన్న అనమాట. ఈ ఫ్రీజా, కింగ్ కోల్డ్ వీళ్ళెవ్వరూ మీకు పేర్లు కొంచెం అర్థం కావట్లేదంటే మీరు ఇంకా డ్రాగన్ బాల్ యానిమేని చూడనట్టు అర్థం. సో, ఎవరైనా డ్రాగన్ బాల్ యానిమే చూడకపోతే వాళ్ళకి అర్థం కాదు. బట్ డ్రాగన్ బాల్ యానిమే చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది అనుకోండి. సో, అలా బ్యాడ్ లక్‌కి ఎన్నో మిషన్స్‌ని అయితే అప్పచెప్తూ ఉంటాడు కింగ్ కోల్డ్ వచ్చేసరికి. అలా ఒక మిషన్‌కి అయితే పంపిస్తారు. అది ఒక ప్లానెట్ బారోస్టీ మీద. అయితే ఆ ప్లానెట్ బారోస్టీ మీద ఫ్రీజా వాళ్ళ మనుషులైతే బ్యాడ్ లక్ వాళ్ళ మనుషుల మీద అటాక్ చేస్తాడు. అప్పుడు బ్యాడ్ లక్‌కి డౌట్ వచ్చిద్ది. అదేంటంటే ఈ ఫ్రీజానే మనల్ని మిషన్స్‌కి పంపిస్తాడు. ఈ ఫ్రీజా వాళ్ళ నాన్న ఈడు మనల్ని ఎప్పుడు చూసినా ఏదో ఒక మిషన్‌కి పంపిస్తాడు. అయితే మనల్ని మిషన్‌కి పంపించేటప్పుడు వీళ్ళ మనుషులు ఎందుకు మనల్ని అటాక్ చేస్తున్నారు అని డౌట్ వచ్చిద్ది. ఆ టైంలోనే కింగ్ వెజిటా ప్లానెట్ వెజిటాలో ఉన్న సయన్స్ అందరిని తిరిగి రమ్మంటాడు. ఫ్రీజా రమ్మన్నాడని ఆర్డర్ వేసి ఉంటాడు. అప్పుడు బ్యాడ్ లక్‌కి డౌట్ వచ్చి తన రెండవ కొడుకైన గోకుని సేఫ్‌గా భూమి మీదకి పంపిస్తాడు. అప్పటికి మన గోకు వచ్చేసరికి చిన్న పిల్లోడు అనమాట. అంటే బేబీ అనమాట. దాని తర్వాత బ్యాడ్ లక్ ఫ్రీజా సయన్స్ అందరిని అంతం చేయబోతున్నాడని తెలుసుకుంటాడు. దాని తర్వాత బ్యాడ్ లక్ తన ప్రాణాలకు కష్టపడి తెగించి ఫ్రీజా చేస్తున్న అటాక్ని ఆపే క్రమంలో తను తన ప్లానెట్ వాళ్ళు చచ్చిపోతారు. క్వశ్చన్ నెంబర్ 2 డాక్టర్ స్ట్రేంజ్ వర్సెస్ వాండా. వీళ్ళిద్దరూ మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అని చెప్పాలంటే వీళ్ళిద్దరిని ఓడియడం కూడా చాలా కష్టం. అయితే డాక్టర్ స్ట్రేంజ్‌కి మరియు వాండాకి గనుక ఫైట్ జరిగితే ఖచ్చితంగా వాండా పాపే గెలిచిద్ది. ఎందుకంటే వాండాకి కేయోస్ మ్యాజిక్ వచ్చు, డార్క్ వరల్డ్ మ్యాజిక్ వచ్చు. మనం డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌లో కూడా చూసుకోవచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ వాండాను ఓడించడానికి ఎంత కష్టపడ్డాడో అని. అయితే డాక్టర్ స్ట్రేంజ్ కంటే వాండాకి కేయోస్ మ్యాజిక్ నాలెడ్జ్ ఎక్కువ ఉండటం వల్ల తను గెలిచిద్ది. నెక్స్ట్ షుమాగోరత్ ఆరిజిన్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ చేయమన్నారు ఎల్విన్ బ్రో. సో, షుమాగోరత్ వచ్చేసరికి ఒక క్రియేచర్ అనమాట మార్వెల్ కామిక్స్‌లో ఎల్డర్ గాడ్స్, ఎర్త్ ఎల్డర్ గాడ్స్ అని ఉంటారు. ఈ ఎల్డర్ గాడ్స్ అనేవాళ్ళు క్రియేషన్ అంటే యూనివర్స్, టైం ఎగ్జిస్ట్ అవ్వకముందే ఉంటారు. అలా ఎల్డర్ గాడ్స్‌లో షుమాగోరత్ అయితే ఒకటి. అయితే షుమాగోరత్ వచ్చేసరికి ఎల్డర్ గాడ్స్‌లో ఒక క్రియేచర్ అవ్వడం వల్ల డార్క్ మ్యాజిక్‌ని మాస్టర్ చేసిద్ది. డార్క్ మ్యాజిక్‌ని మాస్టర్ చేసి ఈవిల్ ఎంటిటీగా మారి 1 కాదు, 2 కాదు, 3 కాదు ఏకంగా 100 డైమెన్షన్స్‌ని ఆక్రమించిద్ది. అందుకని షుమాగోరత్‌కి కామిక్స్‌లో ద కాంకరర్ ఆఫ్ ద 100 డైమెన్షన్స్ అనే టైటిల్ అండ్ ద రూలర్ ఆఫ్ ద 100 డైమెన్షన్స్ అనే టైటిల్ కూడా ఇచ్చారు. అండ్ ఈ క్రియేచర్‌ని మనం మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్ మూవీలో కూడా చూసాం. అదే స్టార్టింగ్‌లో డాక్టర్ స్ట్రేంజ్ ఫైట్ చేస్తాడే ఆ క్రియేచర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డాక్టర్ డూమ్ వర్సెస్ బియాండర్‌ని చేయమన్నారు. ఇది రోహిత్ రాయ్ బ్రో అయితే అడిగారు. సో, డాక్టర్ డూమ్ వర్సెస్ బియాండర్ ఫైట్ అయితే కొంచెం క్రిటికలే. ఫస్ట్ డాక్టర్ డూమ్ పవర్స్ గురించి చూస్తే డాక్టర్ డూమ్‌కి టెక్నాలజీ అండ్ ఇంకా డాక్టర్ స్ట్రేంజ్‌కి ఉన్నట్టుగా కొన్ని పవర్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ డూమ్‌కి మ్యాజిక్ అండ్ సైన్స్ మిక్స్డ్ పవర్స్. బట్ ఇక్కడ బియాండర్‌కి లేని పవర్ అంటూ ఉండదు. బియాండర్‌కి చెప్పాలంటే చాలా రకాల పవర్స్ ఉంటాయి. చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా చాలదు, అన్ని పవర్స్ ఉంటాయి. ఓకే, బియాండర్‌ని అయితే డాక్టర్ డూమ్ ఓడియలేడు తన నార్మల్ ఫామ్‌లో. ఒకవేళ గాడ్ ఎంపరర్ డూమ్ ఫామ్‌లో వచ్చినా కానీ డాక్టర్ డూమ్ అయితే బియాండర్‌ని డిఫీట్ చేయలేడు. అది. నెక్స్ట్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ వర్సెస్ సెంట్రీ. సో, ఇది కూడా కొంచెం కష్టమే. చాలా వరకు థండర్ బోల్ట్స్‌లో సెంట్రీని చూసి చాలా పవర్ఫుల్ అని పొంగిపోతున్నారు.
సో సెంట్రీ పవర్స్ గురించి చూసుకుంటే 100 బిలియన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ సూపర్ మ్యాన్కి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎబిలిటీతో పాటు వాయిడ్ అనే ఒక డార్క్ ఎంటిటీ అండ్ అలాగే ఇన్విజిబిలిటీ, టెలికైనసిస్, టెలిపతి, యాస్ట్రల్ ప్రొజెక్షన్, షేప్ షిఫ్టింగ్ లాంటి ఎన్నో యూనిక్ పవర్స్ అయితే మన సెంట్రీ దగ్గర అయితే ఉంటాయి. ఇంకా ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ విషయానికి వస్తే, ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ మనం ఇప్పుడు అప్కమింగ్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో సూజన్ స్ట్రామ్ అండ్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ని చూస్తున్నాం కదా, వాళ్ళ కొడుకు అని మాట్లాడుతున్నాం. సో వీడికైతే మామూలు పవర్స్ ఉండవు. వీడైతే ఖతర్నాక్ గాడు. సెలెస్టియల్స్ యూనివర్స్ని క్రియేట్ చేయడానికి కొన్ని వందల సంవత్సరాల టైం తీసుకుంటే వీడు మాత్రం రాత్రిపూట డొప్పట్టు వేసుకొని డైమెన్షన్స్ని క్రియేట్ చేసేస్తాడు. అండ్ ఆ డైమెన్షన్స్లో ఉన్న క్యారెక్టర్స్ని తను రియల్ లైఫ్లో కూడా తెప్పించగలడు. కామిక్స్ ప్రకారంగా సీక్రెట్ వార్స్ తర్వాత మల్టీవర్స్ని పునరుద్ధరించింది కూడా ఇతడే. సో నా దృష్టి ప్రకారంలో అయితే సెంట్రీ వర్సెస్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఫైట్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్సే గెలుస్తాడు. నెక్స్ట్ డాక్టర్ మ్యాన్హాటన్కి ఎంసీయూలో ఉన్న వర్తీ అపోనెంట్ ఎవరు? సో ఈ డాక్టర్ మ్యాన్హాటన్ వచ్చేసరికి డీసీలోనే 8th మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ డాక్టర్ మ్యాన్హాటన్ చాలా అంటే చాలా పవర్ఫుల్, చెప్పాలంటే ఎటర్నిటీ లెవెల్ అంతా. అయితే నాకు తెలిసినంత వరకు తనకి లోకి అయితే టఫ్ ఫైట్ ఇవ్వగలడు. లోకితో పాటు ఆల్రెడీ బ్రో నేను నీకు రిప్లై అయితే ఇచ్చాను, ఇక్కడ చూపిస్తున్నాను చూడు స్క్రీన్ షాట్లో. సో నీకైతే ఇక్కడ క్యారెక్టర్స్ని అయితే మెన్షన్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో డాక్టర్ డూమ్ ఉంటాడా ఉండడా? ఖచ్చితంగా నాకు తెలిసి ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది బ్రో. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీకి పెద్దగా హైప్ ఉందంటే అది 3 మేజర్ పాయింట్స్. ఫస్ట్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఈ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఎవరంటే సూజన్ స్ట్రామ్కి మరియు రీడ్ రిచర్డ్స్కి పుట్టిన కొడుకు. సెకండ్ పాయింట్ గెలాక్టస్ అంటే ఒక్కొక్కడికి పిచ్చి. అండ్ థర్డ్ పాయింట్ డాక్టర్ డూమ్ని కనీసం పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపించినా చాలు బ్రో. ఎందుకంటే డాక్టర్ డూమ్ ఫుల్ లెంత్లో ఉంటే స్టోరీకి కొంచెం బాగోదు. సో పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపిస్తారనుకుంటున్నా. నెక్స్ట్ హౌ థోర్ డిఫీటెడ్ వాయిడ్ అండ్ సెంట్రీ. సో థోర్ వర్సెస్ సెంట్రీ అండ్ థోర్ వర్సెస్ వాయిడ్ అయితే చెప్పమన్నారు. కామిక్స్లో అయితే థోర్కి సెంట్రీకి ఎన్నోసార్లు ఫైట్ అయితే జరిగింది. సో ఫస్ట్ సెంట్రీ పవర్స్ గురించి నేను ముందుగానే చెప్పా. 100 మిలియన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, ఇన్విజిబిలిటీ, టెలిపతి, టెలికైనసిస్, కాస్మిక్ ఎనర్జీ, టెక్నోకైనసిస్, సోలార్ ఎనర్జీ, పవర్ షేరింగ్, పవర్ రీఇన్కార్నేషన్, సోలార్ బ్లాస్ట్, సోలార్ ఎనర్జీ అండ్ సోలార్ విజన్ వంటి పవర్స్ ఉన్నాయి. థోర్కి థండర్ మ్యానిపులేషన్, థండర్ వెదర్ మ్యానిపులేషన్, లైట్నింగ్ బ్లాస్ట్, థండర్ బ్లాస్ట్, గాడ్ బ్లాస్ట్, న్యూక్లియర్ కంట్రోలింగ్, ఇమ్మోర్టాలిటీ, హీలింగ్, స్ట్రెంగ్త్, స్పీడ్, ఎజిలిటీ, స్టామినా, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ లాంటి గాడ్ లెవెల్ ఎబిలిటీస్ ఉన్నాయి. అయితే సెంట్రీకి థోర్కి కనుక ఫైట్ జరిగితే నాకు తెలిసి సెంట్రీని అయితే థోర్ డిఫీట్ చేయగలడు ఎంత కష్టపడైనా. బట్ సెంట్రీని అయితే డిఫీట్ చేయగలడు కానీ సెంట్రీ లోపల ఉన్న వాయిడ్ని అయితే డిఫీట్ చేయలేడు బ్రో. ఎందుకంటే వాయిడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా పవర్ఫుల్. వాయిడ్ని డిఫీట్ చేయాలంటే గట్స్ ఉండాలి చెప్పాలంటే. నిజంగా చెప్తున్నానుగా, వాయిడ్ని డిఫీట్ చేయడం చాలా కష్టం. అందుకనే సెంట్రీ గెలుస్తాడు ఆర్ వాయిడ్ అయినా గెలుస్తాడు. నెక్స్ట్ జీన్ గ్రే వర్సెస్ కెప్టెన్ మార్వెల్. సో వీళ్ళిద్దరు కంపారిజన్ చాలా అంటే చాలా ఈజీ, ఏం పెద్ద కష్టం అయితే కాదు. ఫస్ట్ జీన్ గ్రే గురించి చూసుకుందాం. సో జీన్ గ్రే వచ్చేసరికి ఎక్స్‌మ్యాన్లో ఉండే ఒక టీమ్మేట్ అనమాట. సో ఈ జీన్ గ్రేకి పవర్స్ అంటే ప్రొఫెసర్ ఎక్స్ ప్లస్ మ్యాగ్నెటో వేసుకోండి. ఇంకా కెప్టెన్ మార్వెల్ పవర్స్ గురించి అయితే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా మీకు, బట్ శాంపుల్ కోసం చెప్తా. ఎనర్జీ అబ్జర్ప్షన్, ఎనర్జీ మ్యానిపులేషన్, థోర్ లెవెల్ స్ట్రెంగ్త్, స్పీడ్, ఎజిలిటీ, స్టామినా, డ్యూరబిలిటీ, రిఫ్లెక్సెస్ అనుకోవచ్చు. బట్ ఇందులో విన్నర్ వచ్చేసరికి జీన్ గ్రేనే. ఎందుకంటే కెప్టెన్ మార్వెల్ వీక్నెస్ వచ్చేసరికి మైండ్ కంట్రోలింగ్ అనమాట, అందుకని. నెక్స్ట్ యానిమేలో ఓవిఏ ఎపిసోడ్స్ అంటే ఏంటి బ్రో? సో యానిమేస్లో ఓవిఏ ఎపిసోడ్స్ అంటే ఇప్పుడు యానిమేస్లో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్స్ అని చెప్పొచ్చు. అంటే యానిమేస్లో ఏమైనా కొన్ని ఎంటర్టైనింగ్ చేయడానికి ఉండే ఎపిసోడ్స్ అనమాట. అంటే ఇవి స్కిప్ చేయవచ్చా అంటే స్కిప్ చేయవచ్చు ఖచ్చితంగా, బట్ యానిమేని బట్టి ఉంటుంది. నారుటో, వన్ పీస్, బ్లీచ్, బరుటో లాంటి యానిమేస్లో ఆలోచించుకోకుండా స్కిప్ చేసేయచ్చు. బట్ డీమన్ స్లేయర్, జుజుత్సు కైసన్, సెయింట్ సమ్మాన్ వంటి యానిమేస్లో అయితే మీరు స్కిప్ చేయకూడదు, ఎందుకంటే యానిమేని బట్టి ఉంటుంది. ఈ ఓవిఏ ఎపిసోడ్స్ అనేవి ఒక యానిమేలో ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ ఆర్ ఎక్స్ట్రాగా యాడ్ చేశారని అర్థం. అటాక్ ఆన్ టైటాన్లో అయితే ఈ ఓవిఏ ఎపిసోడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, మరి అంత ఎక్కువ కాదు, ఒక 10-3 ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఓవిఏ ఎపిసోడ్స్ని స్కిప్ చేయొచ్చు, బట్ నారుటో లాంటి పెద్ద పెద్ద యానిమేస్లోనే
డీమన్ స్లేయర్, జుజుత్సు కైసెన్ లాంటి యానిమేస్‌లో అయితే స్కిప్ చేయకూడదు. అవి ఇంపార్టెంట్. సో, ఫైనల్లీ ఇదనమాట ఇవాల్టి వీడియో. మరి వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కేయండి. ఇంకా మన ఛానల్‌లో షార్ట్స్ కూడా చేస్తున్నా. సో, షార్ట్స్‌ని కూడా డైలీ ఫాలో అవ్వండి. మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌నైతే ట్రై చేస్తున్నా. సో, యాహ్! ఫైనల్లీ ఇదనమాట వీడియో. సో, వీడియో అయితే మీకు బాగా నచ్చిందనుకుంటున్నా. మరి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యాలి కదా! చేసేయండి. సీ యూ సూన్.